వెల్కమ్ టు సుమన్ టీవీ. బీసీలకు న్యాయం చేస్తానని చెప్తున్నారు అధికార పక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నేపథ్యంలోనే చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మనం కాకినాడలో ఉన్నాం. కాకినాడ సంబంధించి రూరల్లో, అర్బన్ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఈసారి ఇటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే వైసీపీ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో టీడీపీ కూడా బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందా? ప్రస్తుతం కాకినాడ పరిసర గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ పాలనకు సంబంధించి కానీ, తెలుగుదేశం పార్టీ తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి కానీ, ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో మాట్లాడడానికి చెలుబైన శ్రీనివాసరావు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి. శ్రీనివాసరావు గారు, ఇద్దరు కూడా ఇక్కడ కాకినాడలో చూసుకుంటే అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే, అగ్రకులాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఒక పక్క బీసీలకు ప్రాధాన్యత మీ పార్టీ చెప్తోంది, అలాగే వైసీపీ కూడా చెప్తుంది. మీ వరకు చూసుకుంటే ఇక్కడ ఈ నియోజకవర్గం మార్పులు చేర్పులు ఉంటాయా? బీసీలకు అగ్రతాంబూలం అందించే అవకాశం ఉంటుంది, ఇస్తే వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే గతంలో కూడా మా పార్టీ ఏదైతే ఉందో ఇక్కడ కన్నబాబు గారు కానీ, చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఓసీలకు మాత్రం ఇచ్చారు. మేము పిల్లి సత్యబాబు గారు అలాగే సిటీ నియోజకవర్గం నుంచి కూడా ఆయన అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఇవ్వడం జరిగింది. రూరల్ నుంచి సెట్టిపల్లి సామాజిక వర్గం నుంచి ఇవ్వడం జరిగింది. మేమైతే తెలుగుదేశం పార్టీ 100% బీసీలకే ఇక్కడ అవకాశాలు కల్పిస్తుంది. ఏదైతే ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్ ఉందో వారు మాత్రం ఓసీ సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవి అధిక శాతం బీసీ ఓట్లు ఉన్నాయి. బీసీ ఓట్లను ఏదైతే మీరు చెప్పారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాడని చెప్పి, ఏదైతే కాకినాడలో మీరే చూస్తున్నారు, ఈరోజు అతని సొంత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తికి, ఇంకొక సామాజిక వర్గం ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఇంకొక వ్యక్తికి, ఇద్దరిని మాత్రం అతను ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక్కడ బీసీలను అయితే అతను ఎంకరేజ్ చేస్తున్నట్టు కనబడుతుంది. ఒక స్థానికుడిగా చెప్పండి, ఇద్దరు ఎమ్మెల్యేల పరిపాలన ఇక్కడ మీరు చూస్తున్నారు, కన్నబాబు గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఎలా ఉంది పరిపాలన? గతానికి ఇప్పటికీ అన్న మార్పులు కనిపించినాయి ఉన్నాయా? గతంలో మమ్మల్ని మేము పరిపాలించుకునే వాళ్ళం బీసీలు. ఈరోజు అగ్రవర్ణాలు వచ్చి తొక్కేయడం జరుగుతుంది. మీరు అందరూ చూస్తున్నారు. ఈరోజు ఎక్కువ మంది బీసీల మీద దాడులు కానీ, ఏదైతే ఈ ఏరియాలో జరుగుతున్న గంజాయి వ్యాపారం అయితే ఏదైతే ఉందో, అలాగే దొంగ వ్యాపారం ఏదైతే ఉందో, దానికి అడ్డొచ్చిన బీసీలని వాళ్ళ మీద దాడులు చేయటం, లేదంటే బీసీల్లో కొంతమంది బ్రోకర్గా ఉంటారు, వాళ్ళని అడ్డం పెట్టుకుని మా వాళ్ళు ఏదైనా సభలు పెట్టుకున్నా ఏదైనా చేసినప్పుడు దానికి పోటీగా ర్యాలీలు నిర్వహించడం, ఇటువంటి తప్పుడు పనులన్నీ చేస్తున్నారు. అధికారం చేతిలో ఉంది కదని చెప్పి ఇటువంటి పనులు చేస్తే రేపొద్దున మేమే మా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని కూడా మేము ఒక చూసే పరిస్థితి అయితే కంపల్సరీ ఉంటుంది. మీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ ఒక సవాల్ చేశారు ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారి మీద, ఖచ్చితంగా గెలిచి తీరతాను ఇక్కడ అనేది. అంటే మీకు ఇద్దరిలో ఒకవేళ పొత్తులో భాగంగా సీట్ అటు కనుక వెళితే, జనసేన కనుక వెళితే ఎలా ఉంటుంది? ఫైట్ ఎలా ఉంటుంది? ఫైట్ రసవత్తరంగానే ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా ఎక్కువగా బీసీ సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలి, ఎస్సీ సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలనే ఉద్దేశంతోనే ఆయన కూడా చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఢీ కొట్టడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు అనేది, అది సరిపోద్దా? మీరు ఇద్దరే కలిస్తే ఆయన ఢీ కొట్టే అంత శక్తి సామర్థ్యాలు మీ ఇద్దరికి వచ్చేస్తాయా? అంటే ఒకటి ఉంటుందండి, ఎప్పుడు కూడా ఏది అసాధ్యం కాదు, సాధ్యం కానిది ఏది లేదు. ప్రయత్నిస్తే కంపల్సరీగా జరుగుతుంది. ఆ సమయం వస్తే అతని ఇంటికి పంపించే పరిస్థితి అయితే కంపల్సరీగా ఉంటుంది. అంటే ఏ ప్రామాణికంగా చెప్తున్నారు? సంక్షేమాన్ని చూసుకున్నా, లేదంటే డెవలప్మెంట్ ఆస్పిరెన్స్లో చూసుకుంటే మీరే చెప్తున్నారు ఏం లేదని. దాని మీద ఏమన్నా హామీ ఇస్తారా ప్రజలకి? ఎటు మీ వైపు మొగ్గు చూపాలి ప్రజలంటే ఏం చెప్తారు? ఏదైతే అభివృద్ధి కుంటిపడిందో, కొందరి స్వార్థం కోసం ఈరోజు అవినీతి పెచ్చిరెల్లి ఏదైతే మన రాష్ట్రం తులసివనం లాంటి ఆంధ్రప్రదేశ్ని గంజాయి హబ్గా మార్చేసినటువంటి పరిస్థితి అయితే ఈ రాష్ట్రాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఎక్కువగా విజ్ఞత కలిగిన వారు, ఎంప్లాయ్మెంటు, అలాగే చాలా మేధావులు అందరూ ఉన్నటువంటి పరిస్థితి ఈ కాకినాడ నియోజకవర్గంలో. వారందరూ కూడా న్యాయాన్ని గెలిపిస్తారని మా నమ్మకం మాది. మీ పార్టీ నుంచి ఒక ప్రశ్న చెప్పండి. యువతకి ప్రాధాన్యత ఇస్తాం 20% అన్నారు మీకు లోకేష్ గారు, అలాగే పనిచేయని వాళ్ళని పక్కన పెట్టేస్తామని చెప్పారు మీ చంద్రబాబు గారు. బీసీలకు సంబంధించి, మీలాంటి సామాజిక వర్గానికి సంబంధించి, లేదంటే మీలాంటి వాళ్ళకి ఒక చెల్లిపోయిన శ్రీనివాసరావు గారుగా ఉన్నారు మీరు ఇక్కడ బీసీసీఎల్ అధికారిగా, మీలాంటి వాళ్ళకి అవకాశం ఏమైనా వస్తుందా? మీ పేరు ఆ పరిశీలనలో ఉందా? ఈ నియోజకవర్గాల నుంచి, 2 నియోజకవర్గాల నుంచి బీసీల్లో చాలా పేర్లు తీసుకోవడం జరిగింది. అందులో నా పేరు కూడా ఉంది. కంపల్సరీగా
పార్టీ ఆదేశిస్తే మేము ఎక్కడికైనా వెళ్ళి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు రూరల్ నుంచి ఆశిస్తున్నారా, అర్బన్ నుంచి? పార్టీ ఎక్కడ చెప్తే అక్కడ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీ నిర్ణయమే నా నిర్ణయం. అంటే ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు గారి పరిపాలన చూశారు మీరు ఆల్రెడీ. ఆయన మీద కొన్ని విమర్శలు మీరు కూడా చేస్తున్నారు. ఎందుకు, ఎలా ఉంది? ఆయన ప్రజల్లోకి రారా, తిరగరా? ఏంటి ఆయన మీద మీరు చేసే అభియోగాల కారణం, ఆరోపణల కారణం? సార్, ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటుందంటే కామన్గా సాధక బాధకాలు తెలుసుకుని ఆ బాధలు తీరుస్తారని చెప్పి జనాలు ఓట్లేసి గెలిపిస్తారు. ఏదో పెళ్ళిళ్ళకి పేరంటాలకి వెళ్ళి 4 ఫోటోలు తీసుకుని పెట్టేసినంత మాత్రాన అది ఎప్పుడూ కూడా సంక్షేమం కాదు. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. కానీ జనాలకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఈరోజు ఈ రాష్ట్రంలో చాలామందిని చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అద్భుతంగా పనిచేస్తున్నారు, గెలుస్తారు. కానీ ఆ పరిస్థితి అయితే ఇక్కడ లేదు. కానీ డిపెండెన్స్ ఆన్ కంప్లీట్ వెల్ఫేర్, సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే. మరి మీరు వస్తే దేని మీద డిపెండ్ అని చెప్పుకోవాలి? మేము సంక్షేమంతో పాటుగా అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్తున్నాం. ఎందుకంటే ఒక సంక్షేమం మాత్రమే పెట్టుకుంటే భవిష్యత్తులో ఏమవుతుందంటే అంధకారంగా కనిపిస్తుంది. ఎందుకంటే సంపదను సృష్టించగలగాలి. సంపదను సృష్టిస్తామని చెప్తున్నాం. అలాగే ఎవరి కాళ్ళ మీద వాడు నిలబడే విధంగా భవిష్యత్తులో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపారాలు చేసుకునే విధంగా కానీ కొన్ని ప్రణాళికలు రూపొందించి దాన్ని అమల్లోకి తెచ్చి ఈ రాష్ట్రంలో ఒకప్పుడు మీరే వ్యతిరేకించారు. సంక్షేమం సోమరపోతులు అయిపోతున్నారు ప్రజలందరూ, జగన్మోహన్ రెడ్డి గారు సోమరపోతులు చేసేస్తారు. ఇప్పుడు మీ చంద్రబాబు గారు నిన్న కుప్పంలో అన్నారు, ఇంతకు మించి మెరుగైన సంక్షేమం ఇస్తాం, ఉచిత బస్సు ఇస్తామని. ఇక్కడ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, మీరు గమనించాలి. యాక్చువల్గా రాష్ట్రం మొత్తం పెట్టాడు. ఎక్కడ సిద్ధరామయ్య కర్ణాటక రాష్ట్రంలో. అదేమైతుందంటే మేము దాన్ని కొంతలో కొంత సంక్షేమం చేయాలి, మొత్తానికి లాస్ అయ్యే విధంగా చేయకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు జిల్లాల పరిధిల వరకు మాత్రమే ఈ ఉచితాన్ని పెట్టారు. తర్వాత మామూలుగా మాకు ఇచ్చేస్తుంది. దాంట్లో ఏదైతే మన ఓన్లీ పల్లె వెలుగు బస్సులు అలాంటిది. ఇంకోటి ఉంది దీంట్లో. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఈ సంక్షేమానికి లేదంటే ఉచితానికి మనం ఖర్చు పెడుతున్నామో ఈరోజు, దానికి ఇంకొకంత సంపాదించి మేము ఖర్చు పెట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి సంక్షేమం దిశగా పరిపాలన అయితే ఉంటుంది, కానీ బీసీలకు కూడా ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుంది. కాకినాడలో 2 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, రూరల్ కానీ అర్బన్ కానీ, బీసీలకే ప్రాధాన్యత ఇచ్చే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది అనేది ఇక్కడ వినిపిస్తుంది. కెమెరామెన్ హర్షవర్ధన్తో శేఖర్, సుమన్ టీవీ, కాకినాడ.